జై తెలంగాణ. మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లందరూ కూడా ఇక్కడ మాతో పాటు రిజర్వాయర్లు దిగడానికి కూడా అంత శ్రమకొచ్చి ఆటోలు ఎక్కించుకుని మరి పైకి వచ్చింది. వారందరూ కోరుతున్నది ఒకటే, వివిధ జిల్లాలలో ఆటో డ్రైవర్లుగా ఉన్నటువంటి వారు, ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలు, హైదరాబాద్ కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న ఆటో డ్రైవర్స్ వారి జీవనం గడవక ఇక్కడ జిల్లాలలో డిమాండ్ తక్కువ ఉండి ఒక ₹2 ఎక్కువ వస్తాయని హైదరాబాద్ పట్టణానికి అప్పుడో ఎప్పుడో వచ్చి వాళ్ళు ఆటోలు నడుపుకుంటారు. శివారు ప్రాంతాలను ఎక్కువగా వాళ్ళు నడుపుకుంటూ ఉంటారు. మరి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి పేద ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాటలన్నీ తప్పింది. వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి ₹2 సంపాదించుకున్నామంటే మీరు దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గుర్తు చేస్తా ఉన్నా, మీరు ఏదైతే ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నారో రిలీజ్ చేయండి, ట్యాక్స్ రద్దు చేస్తామన్నారో రిలీజ్ చేయండి. ఇవన్నీ పక్కకు పెట్టి మీరు హైదరాబాద్ కు వస్తున్నటువంటి వాళ్ళంతా కొత్త రూల్స్ తీసుకొచ్చి వాళ్ళు అటువంటి ఇబ్బంది గురి చేయకండి. మీరు ఒకప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్ చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు, ఇవాళ ఆటో డ్రైవర్లకు కూడా హైదరాబాద్ నగరం అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా వాళ్ళకు కూడా హైదరాబాద్ అనేటటువంటిది ఫ్రీ జోన్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని మీరు తీవ్రంగా పరిగణించాలి. మీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మీరు సొంతంగా ఆర్డర్స్ ఇవ్వండి. రూరల్ ఆటో డ్రైవర్స్ జీవనోపాధిని కాపాడండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.